ఫాదర్ ఒక లెజెండరీ డైరెక్టర్. సో ఇది గ్రౌండ్ నుంచి వచ్చాడు. సో ఇప్పుడు ఒక యాక్టర్ అనేవాడికి స్టీరియో టైప్ పెట్టకూడదు, ఇతన్ని ఇట్లానే చేస్తారు. అట్లా అయితే ఇప్పుడు వెన్నెల కిషోర్ ఉన్నాడు, ఇప్పుడు అప్పటి వరకు కామెడీ చేశారు, ఇప్పుడు విలన్ రోల్స్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ డిఫరెన్స్? ఇప్పుడు అంటే ఇది స్క్రీన్ ప్లే ఎలా ఉంది అంటే బచ్చలమల్లి ఎలా ఉంది? నేను కావాలంటే రాసిస్తాను, ఇదే డైరెక్టర్ మళ్ళీ ఇంకో హిట్ కొడతాడు. దట్స్ ఇట్. సో ఇప్పుడు అలర్నెస్ హిట్ వచ్చినట్టేనా? ఇప్పుడు హిట్ అంటే ఏముంది బస్సు, ఈ టైంలో ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే అక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ మెంబర్స్ అందరి వరకు చిన్న సినిమాలకి థియేటర్లు కరెక్ట్గా ఇచ్చే వరకు హిట్లు లేవు, ఏమీ లేదు. ఈవెన్ పుష్ప కూడా ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే అక్కడ వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ ఏదైతే ఉందో కామెడీ షోస్, అక్కడ అంత కలెక్షన్స్ లేవు. ఇదంతా మనకి తెలుసు. సో ఇప్పుడు మామూలుగా ఒక సినిమా హిట్, ఒక సినిమా ఫ్లాప్ అనే టైం పోయింది. ఇదంతా ఏంటంటే ఓటీటీ బ్యాండ్. సో ఓటీటీ ఉన్నన్ని రోజులు ఏంటంటే ప్రతి సినిమా హిట్టే. ఎందుకు చూసే వాళ్ళకి ఆడియన్స్కి టైం ఉన్నప్పుడల్లా చూస్తారు కాబట్టి అక్కడ పర్స్పెక్టివ్ ఏంటంటే ఆడియన్స్ అనేవాళ్ళు కరెక్ట్గా పల్స్ని పట్టుకున్నారు లేదా అనేది ఉండాలి. బాగా తీశారు, టేకింగ్ బాగుంది, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, చాలా బాగుంటుంది. ఇంకా దానికి చెప్పడానికి ఏం లేదు. పర్ఫెక్ట్ సెట్ అయ్యారు. టూగుటి యాక్ట్ చేశారు అనమాట. చాలా బాగుంది సినిమా. పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? సూపర్, అదిరిపోయింది అసలు. నాంది తర్వాత అంటే అలా చెప్పలేం కానీ సినిమా అయితే బాగుంది అనమాట. గుడ్ 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 చూడొచ్చు. డైరెక్షన్ స్క్రీన్ పెట్టడం, టేకింగ్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, అక్కడ కామెడీ బాగుంటుంది. సో ఒక ట్రైలర్ లాంచ్ నాని గారు చెప్పారు కదా సినిమా కన్ఫర్మ్ బ్లాక్ బస్టర్ అవుతుందని. సో డైరెక్ట్గా హిట్ ఇటు అనుకోవచ్చు. స్క్రీన్ ప్లే డైరెక్షన్ అవన్నీ లాంచ్ చేసినాయి. అసలు బాగుంది, మాస్ లుక్ లో బాగున్నాడా? అదిరిపోయింది అతనికి. అతని యాక్టింగ్ అసలు చెప్పాలని అవసరం లేదు కదా మనకైతే. చాలా బాగా యాక్ట్ చేశారు అతను అయితే మాత్రం. అదిరిపోయింది సినిమా. హైలైట్స్ ఎమోషనల్, అక్కడ కొన్ని డైలాగ్స్ బాగున్నాయి అనమాట. చాలా బాగా టేకింగ్ బాగుంది, ఇంకా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఇంకా కొన్ని ఫైట్స్ చాలా బాగుంటుంది. ఆ తక్కువ వల్ల కొడుకు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చెడు మార్గంలో పోవడం అనేది స్టోరీ. కానీ డైరెక్టర్ ఒకటి మంచిగా రాసిన స్టోరీ ఏంటంటే అంటే జీవితంలోకి ఒక వ్యక్తి చెడిపోతుంటే జీవితంలోకి అమ్మాయి వచ్చి మారుస్తుంది అనేది మూర్ఖత్వం అన్న. మూర్ఖత్వం. ఎందుకంటే ఒక వ్యక్తి మారాలంటే వాళ్ళలోనే మార్పు మొదలవ్వాలి, కానీ ఎవడో వచ్చి మారుస్తాడు, అమ్మాయి వస్తుంది, ఆంటీలు వచ్చి మారుస్తాడు అనేది మాత్రం రాంగ్ అన్న. టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, అట్లా అయితే జరగదు. ఎందుకంటే లాస్ట్కి ఏం చేసిండు తెలుసా, హీరోని చంపేసిండు. అంటే ఒక క్యారెక్టర్ని మళ్ళీ